గత వారం రోజులుగా ఒక పేరు మనము ఎప్పటికీ వింటూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా కర్రెగుట్టలు అనేటువంటి ప్రాంతంలో ఇటు పోలీసు బలగాలు భారీగా మోహరించడం జరిగింది. దానిలో భారీగా మావోయిస్టులు ఉన్నారు. ఆ మావోయిస్టులను మట్టు పెట్టేందుకే బలగాలు అక్కడికి చేరుకున్నాయంటూ మనం అయితే వార్తలు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మావోయిస్టులు చాకచక్యంగా వివరించడం జరిగింది. మావోయిస్టులు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో తప్పించుకున్నట్టుగా మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి. మావోయిస్టులు అగ్రనేతలైనటువంటి హిడ్మాతో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బహిరంగంగా బయటికి రాకుండా సొరంగ మార్గాల ద్వారా సొరంగ మార్గాల నుంచి బయటికి పోయినట్టుగా మాత్రం మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. పైపైన తిరిగినటువంటి ఈ యొక్క బలగాలకైతే ఎక్కడ కూడా ఈ యొక్క మావోయిస్టుల ఆనవాళ్ళు కనబడినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా మావోయిస్టులు ఎక్కడున్నారు అనేటువంటి కనుక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగా బలగాలు అయితే ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వారికి నివ్వరబోయేటువంటి కొన్ని నిజాలు అయితే తెలిసాయి. మావోయిస్టులకి ఆ కర్రెగుట్టల లోపల సొరంగ మార్గాలు ఉన్నాయి. ఆ సొరంగ మార్గాల నుంచి ఒక గుట్ట నుంచి ఇంకో గుట్ట మీదకి ఇలా వెళ్తూ బయటికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది అన్నటువంటి విషయమే తెలుస్తూ ఉంది. ఇక ఇదే విషయం పైన మనతో పాటుగా చర్చించడానికి మా వరంగల్ జిల్లా రిపోర్టర్ జర్నలిస్ట్ సన్నీ కూడా మనతో పాటుగా ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్లో ఈ యొక్క కర్రెగుట్టలు ఎలా ఉన్నాయి, ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు. అయితే పూర్తిగా కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో పూర్తిగా కూడా తుపాకుల మోత, ఇటు ఐఈడి బాంబులు ఇవన్నీ కూడా ప్రాంతాలలో కూడా పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తున్నారంటూ కూడా అనేక రకాలుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు కర్రెగుట్టలుగా పిలువబడేటువంటి గుట్టలు ఉన్నాయి, ఇటు పామునూరు, కొత్తపల్లి ఈ విలేజ్లలో కూడా పూర్తిగా కూడా మాకు సౌండ్స్ వినిపిస్తున్నాయంటూ కూడా మాట్లాడుతూ ఉంటాం. అయితే పూర్తిగా కూడా ఈ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్, ఈ బార్డర్కి సంబంధించి ఈ తెల్ల గీతలు ఉన్నటువంటిదంతా కూడా బార్డర్ ఏరియా. అయితే మనం చూసుకోవచ్చు, అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్న ప్రాంతం అంతా కూడా కర్రెగుట్టలుగా పిలువబడుతూ ఉంటుంది. ఓకే, ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇటు చూసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు ఉన్నారు అని నమ్మదగిన సమాచారం మేరకైతే పూర్తిగా కూడా భద్రతా బలగాలు అయితే మోహరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఇదంతా కూడా కర్రెగుట్టలుగా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఇదంతా కూడా కర్రెగుట్టలుగా పిలుస్తూ ఉంటారు. ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా మావోయిస్టులు తప్పించుకున్నారు, మావోయిస్టులు ఇక్కడ తలదాచుకున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కేంద్ర రాష్ట్ర బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర బలగాలని కూడా అక్కడికి హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ రివ్యూ చూసుకుంటూ కూడా మొత్తం అంతా అక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మావోయిస్టులు సొరంగ మార్గం గుండా తప్పించుకున్నారు అనే పూర్తిగా కూడా ప్రచారం నడుస్తూ ఉంది. ఇటు ముఖ్య నేతలు కూడా ఉన్నారు, హిడ్మా కావచ్చు లేకపోతే దామోదర్ కావచ్చు, ఇలా ముఖ్య నేతలు కూడా ఉన్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకైతే పూర్తిగా కూడా మావోయిస్టుల ఏరైతే లక్ష్యంగా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే పెద్దగా మోహరించిన పరిస్థితి ఉంది. ఇటు ఐఈడి బాంబులు ఏవైతే ఉంటాయో ఆ బాంబులు కూడా డిఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. డిఫ్యూజ్ చేసేటువంటి వీడియోలు కూడా మన దగ్గరికి వచ్చినట్టున్నాయి, వాటిని కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకోవచ్చు. సౌండ్ పెట్టేసేయండి. భద్రతా బలగాలు మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి ఒక బాంబులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రి అంతా కూడా వీళ్ళు డంపులో ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఓకే, ఆ డంపులు కావచ్చు, వాళ్ళ మందుగుండి సామాగ్రి కావచ్చు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా డంప్ ఉంటే ఆ డంప్ మొత్తం తవ్వి తీస్తున్న పరిస్థితి. బీర్ బాటిల్ బాంబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవి అక్కడ మావోయిస్టులు వాళ్ళు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లోనే అక్కడ పూర్తిగా కూడా
దాదాపు 20,000 మంది బలగాలు, ఇటు కోబ్రా ఫైటర్స్ కావచ్చు, బస్తర్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు అంటూ కూడా పెద్దగా ప్రచారం జరుగుతోంది. అయితే మనం అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇది కర్రెగుట్టలు. అవును, పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ఒక 10 గుట్టలు కలిపితేనే కర్రెగుట్టలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా మావోయిస్టులు తప్పించుకున్నారు, స్వరంగ మార్గం గుండా తప్పించుకున్నారంటూ కూడా బలగాలు అయితే ఒక వీడియోనైతే రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ వీడియో కూడా చూసుకోవచ్చు మనం. ఈ సొరంగ మార్గాలు క్లియర్ గా చూడొచ్చు. ఇది గుట్ట లోపట ఉన్నటువంటి ఒక సొరంగ మార్గం. ఇది మస్త్ పానీ చల్ రా సాబ్. మీరు చూస్తున్నటువంటి యొక్క మార్గం అంతా కూడా కర్రెగుట్టల మార్గము, కర్రెగుట్టలలో ఉన్నటువంటి సొరంగ మార్గం. ఎస్, అయితే దీనికి సంబంధించి కూడా మావోయిస్టులు ఈ గుట్టని తవ్వుకున్నారా, లేకపోతే మావోయిస్టులు స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారా అంటూ కూడా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్లో అసలు దీనికి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం నుంచి బెడం మల్లన్న అని చెప్పేసి అక్కడ ఆ కర్రెగుట్టలకు సమీపంలో ఒక వే ఉంటుంది. ఓకే, అక్కడ ఒక దేవుడు ఉంటాడు, బెడం మల్లన్న అని చెప్పేసి దేవుడు ఉంటాడు. ఆ దేవుడికి సంబంధించి ప్రతి సంవత్సరం పూజల నిమిత్తం అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఆదివాసీ భక్తులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఒక కాలినడకన సుమారు 2 రోజులు ప్రయాణం చేసి ఆ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొక్కులు చెల్లించుకొని అక్కడ ఒక రోజు ఉండి తిరిగి వస్తుంటారు. ఓకే, తిరిగి ఇటీవల కాలంలో తిరిగి వస్తున్న క్రమంలోనే ఒక మహిళ ఐఈడి బాంబ్ మీద, ప్రెజర్ బాంబ్ మీద కాలు వేసి ఆమె పూర్తిగా కూడా కాలు తీసేసిన పరిస్థితి. ఆ జాతరకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఆ గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో కాలు పేలిపోయింది. దానికి సంబంధించి కూడా మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. మేము కర్రెగుట్టల మీద బాంబులు అమర్చామంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా హెలికాప్టర్ ద్వారా మొత్తం బలగాలకు సంబంధించి బలగాలు అయితే పూర్తిగా బలగాలు వాళ్ళ మందుగుండి సామాగ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఏదైతే కర్రెగుట్టలకు సంబంధించి రౌండ్ కొడుతున్న పరిస్థితి. రివ్యూ అయితే మనం కూడా చూసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ కూడా చూసుకోవచ్చు. ఎస్, అంటే ఈ కర్రెగుట్టల ప్రాంతంలో సొరంగ మార్గాలు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ సొరంగ మార్గాల గుండా మావోయిస్టులు తప్పించుకున్నారు, మావోయిస్టులు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బయటకు వెళ్ళిపోయారు అనేటువంటి మాటలలో నిజమైతుంది అనుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా సొరంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సొరంగ మార్గాలన్నీ కూడా ఈ మావోయిస్టులు అమర్చుకున్నారు, లేకపోతే ఇటు వీళ్ళు అమర్చుకున్నారంటూ కూడా పెద్ద చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి అయితే గుట్టలు ఏవైతే ఉంటాయో 4-5 గుట్టలు ఉంటాయి. ఆ 4-5 గుట్టల్లో మధ్యలో ఇప్పుడు ఎండాకాలం కావడంతోనైతే వాటర్ లేకపోవడంతో చిన్న చిన్న స్వరంగాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న స్వరంగాల్లో నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారనేది మాత్రం మనకున్న సమాచారం. ఆ గుట్టల్లో నుంచి, ఆ సొరంగ మార్గంలో నుంచి ప్లేన్ ఏరియాలోకి వెళ్ళిపోయారు మావోయిస్టులు అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే అందుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే పూర్తిగా కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. హెలికాప్టర్ ద్వారా అక్కడ ఏరియల్ సర్వే కూడా చేసుకుంటా ఉన్నారు. అసలు ఎవరైనా కనబడతారా అని చెప్పేసి చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. కర్రెగుట్టల ప్రాంతం ఎట్లుంటుందని చూపించేటువంటి వీడియో ఇది. పూర్తిగా కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఏరియా ఎట్లుంటుందో చూపించేటువంటి వీడియో. ఇక్కడ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ప్రాంతంలో బాంబులు కూడా దొరుకుతున్నట్టుగా చెప్తా ఉన్నారు, పూర్తిగా బాంబులకు సంబంధించి. అయితే కొద్దిసేపటి క్రితమే సీతక్క కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది. సీతక్కకు సంబంధించినటువంటి ఆడియో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా నుంచి మొదలైనటువంటి మరి కేంద్ర బలగాల మోహరింపుతో అటు తెలంగాణ ప్రాంతంలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్ర కానీ, మరి మహారాష్ట్ర కానీ, బార్డర్ అంతా కూడా 5th షెడ్యూల్ ఏరియా, ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు, హక్కులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు మరి
ఆదివాసీ సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని ర్యాలీ చేసి నాకు అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వారు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మెమోరాండాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా మరి ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి ఆదివాసీలు నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి, స్వేచ్ఛగా వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఆదివాసీలు వాళ్ళకు కావలసినటువంటి కాయలు, పండ్లు, గడ్డలు, చీపుర్లు. ఎస్, ఇది సీతక్క కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి వీడియో. సీతక్క చెప్తా ఉంది ఖచ్చితంగా ఆపరేషన్ కగర్ కానివ్వండి, ఆపరేషన్ కర్రెగుట్టలు కానీ ఆపాలి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దానిలో ప్రధానంగా ఈ ఏరియా మొత్తం విస్తీర్ణం ఎంత ఉండొచ్చు అసలు? పూర్తిగా కూడా ఈ బోర్డర్ ఏరియా ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఏరియాకి సంబంధించి 300 కిలోమీటర్లు ఉంటుంది అని ఎస్టిమేషన్ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ గుట్టలకు సంబంధించి ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి కాబట్టి 300 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర బోర్డర్ కూడా టచ్ అవుతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తీసుకురావడం వల్ల ఆదివాసీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, ఇటు వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు అందజేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం రావాలి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు చూసుకుంటేనేమో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా ముందుకు పోతా ఉంది. దాదాపు 9 రోజుల నుంచి ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కర్రెగుట్టలు నడుస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇటు బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ ఛత్తీస్గఢ్లో ఇటీవల కాలంలో మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టులు బీజేపీ పార్టీ నాయకుల్ని కావచ్చు, వీళ్ళని కూడా చంపేసిన పరిస్థితి ఉంది. అవును, ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక 1 ఇయర్ నుంచి కూడా ఎక్కువ శాతం బీజేపీ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కూడా చంపేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు మావోయిస్టులు నిర్మూలిస్తాం, ఖచ్చితంగా కూడా ఛత్తీస్గఢ్లో ఒక మావోయిస్ట్ అనే వ్యక్తిని కూడా లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కర్రెగుట్టలకు సంబంధించి ముఖ్యంగా కర్రెగుట్టల్లో మావోయిస్ట్ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహకరించే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆ ప్రాంతాలలోకి వెళ్తే ఫుడ్ పెట్టే వాళ్ళు కావచ్చు, వీళ్ళపై కూడా అనేక రకమైన ఇది చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు. అదుపులోకి తీసుకొని వాళ్ళ క్యాంపులో వాళ్ళని పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా ఒక పక్కన చర్చ వినిపిస్తూ ఉంది. ఇటు పౌర హక్కుల సంఘాల నాయకులు కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తే వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా పెద్దగా విమర్శలు వెలువెత్తుతున్నారు. ఫైనల్ గా అసలు ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు చేస్తున్నటువంటి పోలీస్ బలగాలకి ఇక్కడ ఎవరైనా దొరికారంటారా? ఈ 38 మంది ఎన్కౌంటర్ అయ్యారంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక డెడ్ బాడీ కూడా బయటికి రాలేదు. అసలు దానిలో నిజం ఎంత ఉంది అనుకోవచ్చు? సుమారుగా కూడా 38 మంది చనిపోయారు, ఇటు 40 మంది చనిపోయారు, 4 పట్టుకున్నారు, ఒకరికి గాయాలయ్యాయి అంటూ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అదంతా కూడా ఫేక్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది కేంద్ర ప్రభుత్వం మెయిన్ స్ట్రీమ్ మీడియాతోని కుమ్మక్కై ఇలా అవుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే దూరంగా ఉన్న మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మావోయిస్టులకు సహకరించే వాళ్ళని మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే, దీనివల్ల వాళ్ళలో వాళ్ళకే కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఇలా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక పక్క వాదన వినిపిస్తూ ఉంది. ఇంకొక పక్క ఏమో దాదాపు 2500 మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు అయితే ఇటు వీళ్ళు భద్రతా బలగాలన్నీ కూడా పెద్దగా మోరించిన పరిస్థితి ఉంది. ఈ కర్రెగుట్టల్లోనే క్యాంపు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. బేస్ క్యాంప్ పెడుతున్నారు. బేస్ క్యాంపు పెట్టి అక్కడ కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఎవరైతే ఉంటారో మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటంటే, రాజుగారు వేటకెళ్ళాడు, గన్ను పట్టుకుని వేటకెళ్ళాడు సింహాన్ని వేటడానికి, సింహం దొరకలే, కనీసం కుందేళ్ళైనా పట్టుకురావాలి అనే ఇదిగా అయితే ఈ బలగాలు అయితే పోతున్న పరిస్థితి ఉంది. అంటే అక్కడ మావోయిస్టులు లేరంటారా మీరు మీ అంచనా?
మనకున్న సమాచారం మేరకు అయితే మావోయిస్టులు ఉండేవారు, తప్పించుకున్నారు అనేది మనకున్న సమాచారం. వాళ్ళు పెట్టిన ప్రెజర్ బాంబులు ఏవైతే ఉంటాయో అవి డిఫెన్స్ చేసుకోవడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు. ఓకే, వీళ్ళు వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కొని వాటిని బయటికి తీయడానికి టైం సరిపోవట్లేదు. ఈ లోపల వీళ్ళు ఎస్కేప్ అయిన పరిస్థితి. ఎస్, ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా 2026 మార్చి నాటికి కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నాడు మావోయిస్టులు అనేటువంటి పదమే వాడుకుంటూ చేస్తామని. మొత్తం మీద ఆపరేషన్ కగారు కొనసాగుతూ ఉంది. ఆపరేషన్ కగారులో ఇప్పటికే 300-400 మందిని మట్టు పెట్టినటువంటి బలగాలు ఇక ఆపరేషన్ కర్రెగుట్టల పేరు మీద మరికొంతమందిని ఖచ్చితంగా ఎన్కౌంటర్లు చేస్తామనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా మావోయిస్టులు అయితే చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి కర్రెగుట్టలో ఉన్నటువంటి సొరంగ మార్గాల ద్వారా బయటకైతే తప్పించుకున్నటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది.